హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ బాగ్ అంబర్పేట్ డివిజన్లో ఉన్న యూపీహెచ్సి కేంద్రాలకు 13 రకాల వైద్య పరికరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ పరికరాలను అందించినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో రోగుల సౌకర్యం, వైద్య సేవల మెరుగుదల కోసం అవసరమైన ఫర్నిచర్, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు అందుబాటులోకి మోదీ సర్కార్ తీసుకువచ్చారు. ఈ పరికరాలతో యూపీహెచ్సి కేంద్రాల్లో వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి అవసరం కూడా చాలా పెద్దది. ముఖ్యంగా స్లమ్స్లలో, బస్తీలలో ఉండేటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల మీదనే ఆధారపడి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజలకు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లలో, కార్పొరేట్ హాస్పిటల్స్లలో మరి డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు లేరు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అనేక మరి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నము మరి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మరి పెద్ద ఎత్తున మరి అద్భుతమైనటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ సంబంధించినటువంటి నర్సింగ్ కాలేజ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా, గాంధీ కంటే మించి ఓపీ పేషెంట్స్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు.